సెక్రటేరియట్ నిర్మాణంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. వింగ్లవారీగా విచారణ మొదలుపెట్టారు అధికారులు. ఇప్పటికే ఐటీ విభాగంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. సెక్రటేరియట్లో వసతుల కోసం ఇప్పటివరకు 320 కోట్లకు పైగా అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కనీసం నిబంధనలు పాటించకుండా పరికరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఆధారాలు లేవని విచారణ అధికారులు చెబుతున్నారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సెక్రటేరియట్ లో నిర్మాణంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, కొత్తగా ఏదైతే సెక్రటేరియట్ నిర్మాణం చేశారో గత బీఆర్ఎస్ హయాంలో ఈ సెక్రటేరియట్ ను నిర్మాణం చేశారు. సో ఈ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఈ సెక్రటేరియట్కి సంబంధించిన అంశంలో దీని మీద చాలా అందులో నుంచి బయటపడతా ఉన్నాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించి మొదట్లో 5 నుంచి 600 వరకే దీని ఎస్టిమేషన్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా దీని ఎస్టిమేషన్ పెంచడం పైన కూడా చాలా రాజకీయ నేతలు, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా దీని మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి దాని మీద ఒక స్పష్టత కూడా రాలేదు. సో ఇది మొత్తం ఎస్టిమేషన్ కి సంబంధించి. ఇక ఆ తర్వాత ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ ఏదైతే కొనసాగుతున్నాయో ఈ సెక్రటేరియట్ కొత్త నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇందులో కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నెలలు గడిచిన కొద్దీ కూడా అందులో ఉన్నటువంటి నాణ్యత లోపాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మనం చూసాము, ఇది ప్రారంభించిన కొత్తలోనే వర్షాకాలంలో చాలా చాంబర్లు కూడా ఈ వర్షానికి నిమ్మొచ్చి ఊసినటువంటి సిచ్యువేషన్ మనము చూసాము. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే 4-5 రోజుల క్రితమే పెచ్చులూడిపోయి సెక్రటరీకి సంబంధించినటువంటి 6వ అంతస్తు నుంచి పెచ్చులూడిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. సో ఇట్లాంటివన్నీ చూస్తే కూడా ఇందులో ఈ ఏదైతే ఈ నిర్మాణం చేపట్టిన దాంట్లో కూడా పూర్తిగా ఇందులో క్వాలిటీ మెయింటైన్ చేయలేదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఇందులో ఏదైతే మనకు ఈ సెక్రటరీకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ అంటే కంప్యూటర్స్, తర్వాత ఫోన్స్, ఇట్లాంటి ఐటమ్స్, తర్వాత మిగతా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి మొత్తం 320 కోట్లకు పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఖర్చులు చూపించారు. కానీ ఈ ఏదైతే 320 కోట్లకు పైగా చేసినటువంటి ఖర్చులు ఏవైతున్నాయో దీనికి సంబంధించి ముందుగా ఎలాంటి శాంక్షన్ అనుమతులు కూడా తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా ముందు అనుకున్నట్లుగా బిల్స్ అన్ని కూడా చేశారు. తర్వాత ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. కానీ దీనికి సంబంధించి ఒక నిబంధనలు పాటించలేదు. తర్వాత ముందుగా దీనికి శాంక్షన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోలేదని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి ఈ విషయంలో విజిలెన్స్ ఒక రిపోర్ట్ కూడా అందించింది. ఇది కేవలం ఐటీ శాఖకు సంబంధించి ఐటీ రిలేటెడ్ ఐటమ్స్ సంబంధించిన వస్తువులకు సంబంధించినటువంటి దాని మీదనే ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్కదానికి సంబంధించి 320 కోట్లకు పైగా ఈ ఖర్చు చూపించినట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఇది పక్కన పెడితే దీంతో పాటు మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఫర్నిచర్ సంబంధించినటువంటి అంశం ఉంది. ఇక నిర్మాణానికి సంబంధించిన ఏదైతే ఎస్టిమేషన్ అనుకుంటా అది కూడా ఒక్కసారిగా కొన్ని 100 కోట్లు పెంచడం పైన కూడా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించిన దాని మీద కూడా ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఒక్కొక్కటి ఇందులో ఏం జరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో చేసింది ఏంటి, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఉండేది ఏంటి అనేది ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకు 5 నుంచి 600 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇక మిగతా ఎస్టిమేషన్ సంబంధించి ఫైనల్ గా ఎంత ఇచ్చారనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి చేరలేదు. ఇంకా ప్రభుత్వం ఇంకా ఎంత చెల్లించాల్సింది అనేది ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకు 5 నుంచి 600 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇక మిగతా ఎస్టిమేషన్ సంబంధించి ఫైనల్ గా ఎంత ఇచ్చారనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి చేరలేదు. ఇంకా ప్రభుత్వం ఇంకా ఎంత చెల్లించాల్సింది ఉన్నది అనే దాని మీద కూడా సంస్థ ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా లేదు. కానీ ఎస్టిమేషన్ ప్రకారము దాదాపు 1500 కోట్ల వరకు కూడా ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి సెక్రటేరియట్కు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి లెక్కలు చూపే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అనే దాని మీద ఈ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం చేసినటువంటి
సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము దీని మీద పూర్తి స్థాయిలో ఎంత జరిగింది అనేది తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అయితే అది ఎంతవరకు ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, దీనికి అయింది ఎంత అనే దాని మీద ఇప్పటివరకు అయితే సంస్థ నుంచి ప్రభుత్వానికి ఎలాంటిది రాలేదు. కానీ ఈ లోపాలు అప్పుడే సంవత్సరం లోపలనే లోపాలు బయటపడడం పైన కూడా ఈ సెక్రటరీలో ఉన్నటువంటి అధికారులు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంది. ఇక ఈ మధ్యలో పెచ్చులుడినటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే దాని మీద అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎట్లాంటి లోపాలు ఉన్నాయి, సో ఇట్లాంటి పెచ్చులుడే సిచ్యువేషన్ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది, నిర్మాణంకి సంబంధించిన దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేశారు, ఇట్లా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ప్రభుత్వం తయారు చేసే పనిలో పడింది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా రిపోర్టు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్గా ఈ లోపాలకు సంబంధించి, ఈ పెచ్చులూడడానికి సంబంధించి, తర్వాత ఈ ఐటీ శాఖకు సంబంధించిన దాంట్లోనే 320 కోట్లకు పైగా ఈ ఖర్చు చేయడం, ఇట్లా ఇంకా ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారనే దాని మీద కూడా ప్రభుత్వం ఆరాధిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ఈ సెక్రటరేట్ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫైనల్గా అసలు ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, గత ప్రభుత్వ హాయంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య.